హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆనంద కపిలతో ఇలా అంటూ ఉంటుంది. కపిల, ఏంటి కేర్ టేకర్ని చూస్తానని చెప్పావు కదా అంటే, వస్తుంది మేడం, తనని చూశాను అని చెప్తూ ఉంటే ఆనంద ఇంట్లో వాళ్ళ అక్కతో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో ప్రీతి అక్కడికి మారు వేషంలో వచ్చేస్తుంది. అదిగో వచ్చేసింది మేడం, నేను పెట్టిన కేర్ టేకర్ అని ఏంటో కపిల చెప్తుంది. ఇక అప్పుడే ప్రీతి అలా చూస్తూ లోపలికి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద అలా చూస్తూ ఉంటుంది. ఆనంద వాళ్ళక్క ఇలా అంటూ ఉంటుంది, అసలు ఈ అమ్మాయిని నాకు ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది ఆనంద అని అంటూ ఉంటే, అసలు ఆనందని చూస్తూ ఉంటే ఆనంద అలా చూస్తూ ఎక్కడైనా చేసావా నువ్వు ఇంతకుముందు అని అంటూ అడిగితే, చేశానమ్మా, అంటే నీ పేరేంటి అంటే స్మిత అమ్మ అని చెప్తుంది. చెప్పేసరికి అవునా స్మితనా, అయితే ఇంతకుముందు ఎక్కడ చేసావు అంటే, నేను 5 ఇయర్స్గా చేస్తూనే ఉన్నానమ్మా, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అంటే, నాకు నిన్ను ఎక్కడ చూసినట్టుంది, మన ఇద్దరం ఎక్కడైనా కలిసామా అని ఏంటో ఆనంద్ వాళ్ళ అక్క లీలావతి అడగటంతో ప్రీతి అంటుంది, లేదు ఎక్కడ చూడలేదమ్మా అని ఏంటో చెప్తుంది. చెప్పేసరికి మరి ఎందుకు నిన్ను చూసినట్టుగా అనిపిస్తుంది నాకు అని లీలావతి అంటుంది. ఇక అలా చూస్తూ స్మిత ఆలోచిస్తూ సైలెంట్గా ఉంటుంది. ఆనంద అంటుంది, సరే నీకు తన్ని చూసుకోవటం వచ్చా సరిగ్గా అని అంటే, నాకైతే డౌటే అమ్మా అని ఆనంద కూతురు అంటే, లేదు నేను చాలా బాగా చూసుకుంటాను, నాకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నాను, అలాగే ఇంతకుముందు డాక్టర్ దగ్గరే నేను వర్క్ చేశాను కాబట్టి నాకు ఇలాంటివి చూసుకోవటం చాలా ఈజీ అని చెప్పగానే, సరే నువ్వు లోపలికి వెళ్ళు, అయినా నువ్వు ఫస్ట్ ఒకటి చెప్తాను నీకు, మా అక్కని చాలా బాగా చూసుకోవాలి, సొంత మనిషిలాగా చూసుకోవాలి అంటే, అప్పుడు నేను మీ సొంత మనిషినే కదా అని అంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి నువ్వు మా సొంత మనిషివా అని అడిగితే, అవును అంటే సొంత మనిషిని అంటే జస్ట్ మీ ఇంట్లోకి వచ్చాను కదమ్మా, మీ ఇంట్లో పని అయిపోయేదాకా సొంత మనిషిలాగా చూసుకుంటాను అదన్నమాట అని అంటే, సరేలే వెళ్ళు లోపలికి అని ఆనంద చెప్తూ, కపిల తనకి రూమ్ చూపించు అంటే, సరే అని తనని తీసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటుంది కపిల. అంతలో దర్శన్ పైనుంచి వస్తూ ఉంటాడు. దర్శన్ని చూసి ఆనంద దర్శన్ దగ్గరికి వస్తాడేమో అనుకుంటే అలా వెళ్ళిపోతూ ఉంటాడు. దర్శన్ ఇలా రా అని ఆనంద పిలిస్తే అక్కడికి దర్శన్ వస్తాడు. దర్శన్ రాగానే, చూడు దర్శన్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను బయటికి వెళ్తున్నానమ్మా అని చెప్తే, అయితే సిద్దిపేట దగ్గర మనం కొత్త ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నాం కదా, దానికి సంబంధించిన వర్క్ అంతా నువ్వు చూసుకోవాలి, ఇంకా ఏమైనా అక్కడ చెప్పాల్సి ఉంటే చెప్పు, అన్నీ చూసుకో సరిగ్గా అని అంటే, సరేనమ్మా అని అంటూ దర్శన్ అంటాడు. ఇక ఆ తర్వాత వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే, అయితే దర్శన్ వెనకాల నేను వెళ్తాను అని వాళ్ళ పెద్దనాన్న అనేసరికి, ఇక అప్పుడే లీలావతి అంటుంది, అక్కర్లేదు నువ్వు వెళ్ళొద్దు అని అంటే, నేనెందుకు వెళ్ళొద్దు అంటే, ఇక్కడ పని చూసుకోమంటే షికార్లు కొట్టడానికి మాత్రం తయారుగా ఉంటావు, నా తమ్ముడు సత్తిపండు వస్తున్నాడులే, వాడు వెళ్తాడు అని అంటూ లీలావతి చెప్తుంది. సరేనంటూ ఇక అలా మాట్లాడుకుంటూ ఉంటారు. పైకి వెళ్ళిన ప్రీతి చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ కొత్త ప్రాజెక్టు మొదలు పెడతావా, మీ జీవితాల మీద దెబ్బ కొడతాను నేను అని ప్రీతి సమీరాకి ఫోన్ చేస్తుంది. సమీరాకి ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది. సమీరా అని అంటే, చెప్పక ఏంటి వెళ్ళావా ఇంట్లోకి అంటే, నేను ఇంట్లోకి వచ్చాను, నువ్వు ఇప్పుడు అంతా ఓకే కదా అని అంటే, ఓకే అక్క అంటే, నేను చెప్పినట్టు చేయడానికి రెడీ కదా అంటే, రెడీ అక్క అని సమీర అంటుంది. దర్శన్ని చేసుకోవటం కోసం నేనేమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను అని అంటే, సరే అయితే నేను చెప్తాను, దర్శన్ ఇప్పుడు సిద్దిపేటకి వెళ్తున్నాడు, అక్కడ ఒక న్యూ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారంట, దానికోసం దర్శన్ని అక్కడికి వెళ్ళమని చెప్పారు, నువ్వు దర్శన్తో పాటు వెళ్ళి ఊరికే రాకూడదు, దర్శన్ని చేసుకొని రావాలి అని అంటే, సరే అక్క నేను ఈ ఇచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకోను, దర్శన్ని పెళ్లి చేసుకొని తిరిగి వస్తాను అంటే, వాడు ఎవడో సత్తిపండంట, వాడి వస్తున్నాడంట, దర్శన్కి తోడుగా పంపిస్తామని చెప్పారు, వాడిని నేను ఇలాగో కట్ చేస్తాను, నువ్వు మాత్రం పని పూర్తి చేసుకొని రావాలి అని ప్రీతి అంటే, సరే అలాగే చేసుకొని వస్తాను అని అంటే ఫోన్ పెట్టేసి ఇంకా సీరియస్గా ఆలోచిస్తూ, మీ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకొని మీ ఆస్తి అంతా తీసుకొని అని చెప్పి అలా సీరియస్గా అనుకుంటూ ఇలా వెనక్కి తిరిగి చూస్తే ఆనంద కనిపిస్తుంది. ఆనందని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆనందని చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఆనంద అలా చూస్తూ, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు అంటే, అది అమ్మ అంటే, ఏదో పని పూర్తి చేయాలి అని చెప్తున్నావు, ఏం పని ఏంటి అని ఆనంద అంటుంది. అది అమ్మ నేను ఏం చెప్పబోతున్నానంటే అని అంటే, చెప్పు ఏం చేయబోతున్నావు అంటే
వేరే వాళ్ళ ఇంట్లో నేను పనికి వెళ్ళాలంట, వాళ్ళు ఫోన్ చేశారు, ఇక్కడ పని పూర్తయ్యాక వస్తాను అని చెప్పాను, అంతేకాని ఇంకేం లేదమ్మా అని అంటూ ప్రీతి అంటే సరే సరే వెళ్ళు అని అంటుంది ఆనంద తను వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ కాంచన ఇంట్లో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి విశ్వనాథం గీత ఇద్దరు వస్తారు. ఇక వాళ్ళిద్దరు గదిలోకి రాగానే వెనక నుంచి అనన్య కూడా వచ్చి నిలబడి చూస్తూ ఉంటుంది. అప్పుడు కాంచన దగ్గరికి వచ్చి ఇలా అంటారు గీత విశ్వనాథం, కాంచన నీతో ఒకసారి మాట్లాడాలి అంటే చెప్పు, ఇంకేం మాట్లాడతారు, నాతో మాట్లాడటానికి ఏముంది అని ఇలా అరుస్తూ ఉంటుంది. ఇక మేము చెప్పేది విను కాంచన అని గీత కూడా అంటుంది. ఏంటో చెప్పండి అని అంటే నువ్వు ఎప్పటికీ అనన్య మా కూతురు కాదు అన్న విషయం తనకి చెప్పకూడదు అని అంటే ఎందుకు చెప్పకూడదు అని అంటూ సీరియస్గా అడుగుతుంది. అంటే ఎందుకు చెప్పకూడదు అంటే పాపం అనన్య ఇప్పటిదాకా మా కూతురుగానే పెరిగింది, మేము ఎప్పుడు తనని దూరంగా పెట్టలేదు, మా సొంత బిడ్డలాగానే చూసుకున్నాం, కాబట్టి ఇప్పుడు ఆ విషయం తనకి తెలిస్తే బాధపడుతుంది, అందుకే అనన్యకి చెప్పొద్దు అని అనేసరికి అనన్య కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది గీత విశ్వనాథం విషయంలో. ఇక వెంటనే మళ్ళీ కాంచన అంటుంది ఇప్పుడు చెప్తే ఏమవుతుందంట, అప్పుడు మీకు ప్రేమ ఉండదా ఏంటి అని అంటూ మళ్ళీ ఆనందకి కోపం వచ్చేలా మాట్లాడుతుంది అనన్యని చూస్తూ. అప్పుడే అనన్య మళ్ళీ సీరియస్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు గీత విశ్వనాథం ఇలా అంటారు, లేదు తనని మా బిడ్డలాగా ప్రేమగా చూసుకున్నాం, అలాంటిది ఇప్పుడు దూరం అయిపోతే మేము తట్టుకోలేం అని అంటే మళ్ళీ వీళ్ళ వైపు ఎక్కడ మాట్లాడితే అక్కడ మనసు మలుతూ ఉంటుంది అనన్యకి. ఇంకా అప్పుడే కాంచన మళ్ళీ దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మీకు అంత ప్రేమ ఉండుంటే మీ సొంత బిడ్డకి ఆనంద లాంటి గొప్ప ఇంటికి ఇచ్చి నా కూతుర్ని మాత్రం ఎందుకు ఇవ్వలేదు మీరు అని అడిగితే ఆనంద ముందే నిర్ణయం చేసుకుంది శరణ్య గురించి. అయినా ఆనంద ఒక్కసారి మాట అన్నిందంటే ఆ మాట ఇచ్చి నెరవేరుతుంది, ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఎందుకంటే ఆనంద ముందే చెప్పేసింది శరణ్యలాగానే అనన్యకి కూడా మంచి సంబంధం చూస్తానని చెప్పి గొప్పింటికి ఇస్తానని చెప్పి తను మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మాకు ఆ నమ్మకం ఉంది అంటే ఉందిలే మీకు, అసలు నా కూతురిని కాకుండా నీ కూతురికి మంచి సంబంధాలు చూసుకొని మంచిగా చేస్తున్నావు చూడు, అసలు నిన్ను ఎలా నమ్మాలి మేము అని అంటూ సీరియస్గా అంటుంది. మమ్మల్ని నమ్ము, మా మాట విను, అనన్యకి ఎప్పుడూ అన్యాయం చేయాలనుకోము అని వాళ్ళు అంటూ ఉంటారు. ఇక అప్పుడే అనన్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత కాంచన సరేలే అని అంటే గీత విశ్వనాథం ఇద్దరు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సీరియస్గా కాంచన మజాక ఈ కంచుతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఇక్కడేమో ఇంటి దగ్గర ఆనంద దర్శన్ని పక్కనే కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంట్లో అంతా హడావిడిగా అందరూ బిజీగా ఉంటారు. అప్పుడే అక్కడికి ఇంకా టాబ్లెట్స్ తీసుకొని ప్రీతి వస్తూ ఉంటుంది లీలావతికి ఇవ్వటం కోసం. అంతలో సత్తి ఇంకా లీలావతి వాళ్ళ తమ్ముడు కూడా వచ్చేస్తాడు. ఇంట్లోకి వస్తూ రాగానే ఇంకా గట్టిగా అరుస్తూ హలో అని చెప్పి ఇలా అరుస్తూ అలా వచ్చేస్తాడు. వచ్చేసి ఇంకా అందరినీ అలా చూసి హాయ్ చెప్తాడు, హలో చెప్తాడు. ఇంకా అప్పుడే అలా వస్తూనే సోఫా తగిలి అమాంతం వెళ్ళిపోయి వాళ్ళ బావగారి కాళ్ళ మీద పడిపోతాడు. పడేసరికి ఇంకా అప్పుడే పైకి లేపుతూ లేరా చూడండి చూడు తమ్ముడు, వీడికి నేనంటే ఎంత ప్రేమ ఎంత మర్యాద, నా కాళ్ళు మొక్కుతున్నాడు అని అంటే అబ్బా ఊరుకోబా, నీ కాళ్ళు నేను కావాలని మొక్కలేదు, నేను అలా వస్తున్నానా కింద పడి ఈ సోఫా తగిలి కింద పడ్డాను, అది డైరెక్ట్గా నీ కాళ్ళ దగ్గర పడ్డాను, అంతేకాని నీ కాళ్ళకు నేను ఎందుకు మొక్కుతాను బావా అని అంటే అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక నవ్వుతూ ఇక ఆ తర్వాత లీలావతిని చూసి అక్క అని చెప్పి గట్టిగా అరుస్తూ దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ఏంటక్క ఇలా అయిపోయావేంటక్క, నీ కాళ్ళు మొత్తం విరిగిపోయిందక్క అని అంటే ఇంకా అప్పుడు ఆనంద అంటుంది జస్ట్ ఫ్రాక్చర్ అయిందంటే ఇరగలేదు అంటే పైకి లేచి అమ్మయ్య బతికిపోయాను, ఎప్పుడు జీవితాంతం దీని కాళ్ళకి సేవలు చేయాలి అనుకున్నాను నేను అని అనుకుంటూ చిన్నత్త బాగున్నావా చిన్నత్త అని అంటాడు. ఆనంద దగ్గరికి వెళ్ళి ఆనంద బాగున్నాం, నువ్వెలా ఉన్నావంటే బాగానే ఉన్నాను, గుంటూరుకి వెళ్ళి నా గురించి అడిగితే మొత్తం అంతా చెప్పేస్తారు అని ఇలా వాగుతూనే అరుస్తూనే ఉంటాడు. ఇక నేను ఇక నుంచి ఇల్లు నాది, నేను ఎలా చూసుకుంటానో అని చెప్పి ఇలా అలా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటాడు. ఆనంద ఇది కాస్త తగ్గించుకుంటే చాలు అని అంటుంది. ఇక అంతలో ప్రీతి టాబ్లెట్ తీసుకొచ్చి లీలావతికి ఇస్తే లీలావతి టాబ్లెట్ వేసుకుంటుంది. ఇదెవరు అని అంటూ అడిగితే కేర్ టేకర్ అని చెప్పగానే నువ్వు నాకు కూడా కేర్ టేకర్వే, నన్ను కూడా బాగా కేర్ టేక్ చేయి అని అంటే అప్పుడు అలా చూస్తూ ఉంటుంది సీరియస్గా. ఇంకా ఏంటి అలా చూస్తున్నావు, చేస్తావా లేదా అంటే సరేనంటుంది. ఇక సీరియస్గా అక్కడి నుంచి వెళ్తూ
అంటూ అతన్ని చూస్తూ ఉంటుంది కోపంగా. ఆ తర్వాత ఇంకా వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా సత్తి నేను వెళ్ళి స్నానం చేసుకొని వస్తాను అని వెళ్తూ ఉంటే నీ దగ్గర రారా కంపు స్నానం చేయకుండా వచ్చావా పో రా పో అని వాళ్ళ బావ తిడతాడు. లోపలికి వెళ్ళిపోతే ఆనంద వాళ్ళంతా నవ్వుతూ ఉంటారు. ఇక శరణ్య ఇంకా కొరియర్ వస్తుంది. కొరియర్ రావడంతో కొరియర్ తీసుకొని లోపలికి వస్తే వాళ్ళ అమ్మ నాన్న ఏంటమ్మా ఇది అని అంటే అత్తయ్యకి కాలు ఫ్రాక్చర్ అయింది కదా దానికోసం కేరళ నుంచి ఆయిల్ తెప్పించాను అని చెప్పగానే ఓ అవునా నువ్వు ఎంత మంచి కోడలివమ్మా అసలు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళకముందే నువ్వు సేవలు చేస్తున్నావు అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు నీలాంటి గొప్ప కోడలు దొరకాలి ఎవరికైనా అని అంటూ చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. శరణ్య లోపలికి వెళ్తుంది. ఇది ఇచ్చేసి వస్తాను నాన్న అని చెప్పి శరణ్య బయటికి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే అనన్య కాంచన ఇద్దరు కిందకి వస్తూ ఉంటారు. కాంచన అంటుంది చూసావా అమ్మి నేను ఎప్పుడైనా ఇలా మెచ్చుకున్నారా వాళ్ళు అని అంటూ చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే లీలావతికి యాక్సిడెంట్ చేసిన కారు డ్రైవర్ అక్కడే ఉంటాడు. వాణ్ణి చూసి దగ్గరికి వెళ్ళి ఈ కార్ నీదేనా అంటే నాదే అని అంటే పదరా అని అంటే ఏంటమ్మా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు రాగి అని మాట్లాడుతున్నావేంటి అంటే అవునరా ఈ కార్ నీదే కదరా పద అని అంటూ శరణ్య సీరియస్గా తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.